హలో అందరికీ, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పికిల్ ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చాలా సింపుల్గా చేసేయచ్చు. సో దీనికోసం నేను ఇక్కడ 1 kg టొమాటోస్ తీసుకున్నాను. ఈ టొమాటోస్ వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టొమాటోస్ కటింగ్ బోర్డ్ అలాగే నైఫ్ తడి లేకుండా మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే మన హ్యాండ్స్ కూడా తడి లేకుండా క్లీన్ చేసుకోవాలి. సో యూఎస్లో మాకు టొమాటోస్ కొంచెం పెద్దగా ఉంటాయి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 kg టొమాటోస్ తీసుకుంటున్నాను. ఈ 1 kg టొమాటోస్కి కారం, ఉప్పు, చింతపండు ఎంత యాడ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ 1 kg టొమాటోస్ని ఒక బాండీ పెట్టుకొని నూనె వేయకుండా వేసుకోవాలి. నేను ఈ 1 kg టొమాటోస్కి 100 grams చింతపండు తీసుకున్నాను. సో క్యాప్ పెట్టుకొని మెత్తగా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈలోపు చిన్న బాండీ పెట్టుకొని దాంట్లో 2 spoons మెంతులు వేసుకొని వేయించుకోవాలి. అలాగే మెంతులు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, ఇక్కడ చింతపండు అండ్ టొమాటో మనకి కుక్ అవుతుంది. ఇంకా తర్వాత క్యాప్ అవసరం లేదండి, మనము ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. సో ఈలోపు నేను ఆవాలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఆవాలు కూడా చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 కూల్ అయ్యాక మనం పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే టొమాటో, చింతపండు కూడా మనకి మంచిగా కుక్ అయిపోయింది. సో వాటర్ ఎవాపరేట్ అయిపోయేంత వరకు మనం ఇలా కుక్ చేసుకోవాలి. తర్వాత పూర్తిగా కూల్ అయ్యాక ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 1 kg టొమాటోస్కి నేను 100 grams ఉప్పు, అలాగే 100 grams కారం, 1 స్పూన్ పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆవపొడి అలాగే మెంతు పొడి కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. నేను చిన్నుల్లిపాయలు కూడా యాడ్ చేశానండి, కానీ వీడియో తీయడం మర్చిపోయాను. ఈ మిక్సీ జార్లోనే నేను 2 ఫుల్ గార్లిక్ వేసుకున్నాను. 1 kg టొమాటోస్కి నేను ఫుల్ గార్లిక్ 2 వేసుకున్నాను. సో ఇట్లా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు కోసం నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే పికెల్ కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది. సో ఈ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, అలాగే చిన్నుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని ఇట్లా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ఈ టొమాటో పేస్ట్ మొత్తం అంటే పికిల్ మొత్తం ఈ తాలింపులో వేసుకొని 10 minutes వరకు మనం ఫ్రై చేయాలండి. మనము ఉప్పు కానీ, కారం కానీ, పసుపు కానీ డైరెక్ట్గా వేసేసాం కదా మిక్సీలో. సో ఏమన్నా పచ్చిదనం ఉంటే మొత్తం కుక్ అయిపోతుంది ఇక్కడ. సో అందుకని 10 minutes మనం ఇలానే కుక్ చేయాలి. అప్పుడే మనకు ఎక్కువ రోజులు ఈ టొమాటో పికిల్ నిల్వ ఉంటుంది. సో దీంట్లో ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది. నేను 1 kg టొమాటోస్కి 1/2 kg ఆయిల్ మాత్రమే యూజ్ చేశాను. మీకు ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలి అంటే 400 grams కూడా వేసుకోవచ్చు. సో ఇలా చేస్తే మనకి బయట ఉన్నా కూడా 4 months వరకు పికిల్ పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.